హైదరాబాద్లో వర్షాకాలం మొదలైంది అంటేనే నగరవాసులకు ఒక రకమైన భయం పట్టుకుంటోంది. భారీ వర్షాలు, రోడ్లన్నీ జలమయం, ట్రాఫిక్ జామ్లు, ఇక మురుగునీరు సంగతి అయితే చెప్పవసరం లేదు. అది పొంగి పొల్లడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇటీవల కురిసిన వర్షాలకు కూడా నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడినప్పుడల్లా రోడ్లపై నీరు నిలిచిపోవటం వల్ల వాహనదారులు, రోడ్లపై నడిచేవాళ్లు వాళ్ళు పడుతున్న కష్టాలైతే వర్ణనాతీతం. ఇక కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపడి నీళ్లలో పడటం వల్ల ప్రమాదాలు కూడా జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి అనేది చాలా ముఖ్యం. జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు ఇప్పటికే సూచనలు, సలహాలు జారీ చేశాయి. మరి ఆ వివరాలేంటి, ప్రజలు తీసుకోవాల్సిన చర్యలేంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. వర్షాకాలంలో రోడ్లపై నీళ్లు నిలిచిపోవటం హైదరాబాద్కు కొత్త ఏమీ కాదు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఈసారి కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. చాలా మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి నానా తంటాలు పడ్డారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే నగరంలో 125 చోట్ల నీరు నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించారు. ఇక ఈ ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 534 మంది సిబ్బందిని నియమించారు. ఎక్కడైనా మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కూడా సూచించారు. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక వర్షాలు పడే సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే కరెంటు షాక్తో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి. ఈ వర్షాకాలంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కూడా సూచించారు. జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను వరద ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. వర్షపు నీటిలో నడవకుండా ఉండటం మంచిది అని నేర్పించాలి. ఎందుకంటే తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ లేదా ఇతర ప్రమాదాలు పొంచి ఉండవచ్చు. ఇక విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని అధికారులు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని రకాల సహాయ ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయ శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య బృందాలను కూడా సిద్ధం చేశారు. ప్రజలు కూడా తమ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. దోమల బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రజల సహకారం ఉంటేనే ఈ విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలం. హైదరాబాద్ లో మ్యాన్ హోల్స్ తెరిచి ఉండటం వల్ల జరిగిన ప్రమాదాలు చాలా ప్రాంతాల్లో నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 2023లో బాచుపల్లిలోని ఎన్ఆర్ఐ కాలనీలో ఒక 4 ఏళ్ల చిన్నారి మ్యాన్ హోల్లో పడి ప్రాణాలు కోల్పోయింది. వర్షపు నీళ్లు వెళ్లేందుకు 2 నివాసితులు మ్యాన్ హోల్ మూతను తెరవటం ఈ ప్రమాదానికి కారణమైంది. ఇక ఏప్రిల్ 2023లో సికింద్రాబాద్లోని కళాసీగూడలో కూడా అలాంటి ఘటన జరిగింది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి 9 ఏళ్ల చిన్నారి మౌనిక మరణించింది. ఇక పాత బస్తీలో అయితే డిసెంబర్ 2025 నాటికి తలబ్కట్ట, కాజీపుర, కాలాపత్తర్, లాల్ దర్వాజా, గౌలీపుర, ఛత్రినాకా, ఫలక్నామా, బహదూర్పుర లాంటి అనేక ప్రాంతాల్లో మూతలు లేని మ్యాన్ హోల్స్ చాలా ప్రమాదకరంగా మారాయి. అక్టోబర్ 2025లో పంజాగుట్ట మెట్రో పిల్లర్ నెంబర్ 1116 దగ్గరలోని ఒక గూడ్స్ వాహనం వెనక చక్రం బలహీనపడిన మ్యాన్ హోల్ కవర్లో కూరుకుపోయింది.
మ్యాన్ హోల్స్ విషయంలో నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో గతంలో జరిగిన ఘటనలు మనకు గుర్తు చేస్తున్నాయి. తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ లో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే జిహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ మ్యాన్ హోల్స్ మూసి ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని ఆదేశించింది. పాత భవనాల గోడలు, విద్యుత్ స్తంభాలు బలహీనంగా ఉన్న చోట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కూడా సూచించారు. వర్షాకాలంలో ఎలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు అనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి, లేదా జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేయాలి. సమాచారం ఎంత త్వరగా ఇస్తే సహాయక చర్యలు అంత త్వరగా అందుతాయి. మొత్తానికి హైదరాబాద్లో వర్షాకాలం అంటేనే ఒక సవాల్. భారీ వర్షాలు, నీటి కష్టాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మనం ఎప్పుడూ ఎదుర్కొనేవే. ప్రభుత్వం తన వంతు ప్రయత్నం కూడా చేస్తూనే ఉంది. ఇక ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా నిర్వర్తించాలి. అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ వర్షాకాలంలో ఎటువంటి ప్రమాదాలు లేకుండా సురక్షితంగా బయటపడగలం.